హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ద్వారకా తిరుమలలో చిన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఒక 20 కిలోమీటర్లు పచ్చని చెట్ల మధ్యలో, పొలాల మధ్యలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తే ఒక అద్భుతమైన క్షేత్రానికి వెళ్తాము. అదే మన మధ్య ఆంజనేయ స్వామి గుడిమట. ఏలూరు జిల్లా గురవాయిగూడెంలో ఉందండి మధ్య ఆంజనేయ స్వామి టెంపులు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు తెల్లని మద్ది చెట్టు మధ్యలో వెలిసారన్నమాట. స్వామివారు స్వయంభూ అండి. చాలా మహిమగల స్వామి. మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ మధ్య అంటూ మేము గురవాయిగూడెం అన్న పేరే మర్చిపోయాము అసలు. మాకు అంత ఇది వచ్చేసింది స్వామివారి వల్ల. మధ్య అనే అంటున్నాం ఆ ఊరి పేరు కూడా. ఇదే అండి ఆ తెల్లని మద్ది చెట్టు. లోపల ఆర్కిటెక్చర్ కానీ గుళ్ళో చాలా బాగుంటుందండి, ప్రాంగణం కూడా. ప్రతి ఆంజనేయ స్వామి భక్తులు ఒక్కసారైనా దర్శించుకోవాలండి మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్. మధ్య ఆంజనేయ స్వామి స్వయంభూ అంటండి. ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో కూడా స్వామివారి ప్రస్తావన ఉందంట. మధ్వాసురుడు అనే రాక్షసుడు నరరూపంలో జన్మించినప్పుడు స్వామి కోసం ఇక్కడ ఈ ఎర్రకాలువ సమీపంలో గురవాయిగూడెంలో తపస్సు చేసుకుంటూ ఉండగా స్వామి ఆయన భక్తిని మెచ్చి ఆ మద్ది చెట్టులో ఆ మధ్వాసురుడు మద్ది చెట్టుగా మారిపోయాడంట. స్వామి ఆయన భక్తిని మెచ్చి ఇక్కడ స్వయంభూగా వెలిసారంటండి. మద్ది చెట్టే గర్భాలయానికి గోపురంగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఫిబ్రవరి నెల, జనవరి నెల ఆకురాలు కాలం కదా, చెట్టు అలా ఉంది. గతంలో తీసిన ఫోటో మాట అండి ఇది. అప్పుడు ఇలా ఉంది. మద్ది చెట్టే గర్భాలయం పైన గోపురంగా ఉంటుందన్నమాట. స్వామి స్వయంభూ చాలా మహిమగల స్వామి మట మధ్య ఆంజనేయ స్వామి. తప్పకుండా ఒకసారైనా దర్శనం చేసుకోండి. స్వామివారి ఆశీస్సులు, స్వామివారి దయతో ఆయుర ఆరోగ్యాలు నాకే కాదు, మాకే కాదు, మనందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరైతే తప్పకుండా నా ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. గర్భాలయం ముందు ప్రాంగణం ఇది. మేము మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళామండి ద్వారకా తిరుమల దర్శనం తర్వాత. 3 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయంట. అందరూ అక్కడ కూర్చుని వెయిట్ చేస్తున్నాం. గర్భాలయంలో స్వామివారు అయితే ఈ విధంగా ఉంటారండి. డ్రోన్ వీడియో మాట ఇది. ఫోటో నాకు ఎక్కడో దొరికింది, పెట్టేశాను. ఈ గుళ్ళో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఏంటంటే ఇక్కడ నక్షత్రవనము, రాశివనం అని ఉన్నాయండి. ఏ నక్షత్రం వాళ్ళు ఏ చెట్టు చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, ప్రదక్షిణ ఫలితం ఏంటి, ఏ మంత్రం జపించాలి అని రాసిపెట్టి ఆ చెట్టు చుట్టూ తిరిగే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా నక్షత్రాలే కాకుండా ఏ రాశి వాళ్ళు ఏ చెట్టు చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, ఏ మంత్రం జపించాలి, వాటి ఫలితాలు ఏంటి అని రాశారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి నాకైతే. ఎప్పుడైనా మీకు వీలుంటే తప్పకుండా ఒకసారైనా విజిట్ చేయండి గురవాయిగూడెం. తప్పకుండా వెళ్ళండి. మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ నేను వెళ్ళొస్తాను. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఇలా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా నాకు వీడియో తీయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.